తుఫాన్ దాటికి రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రజలు ఆగమాగమైనలు, ఇండ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి. వరంగల్ నగరం ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా వరదల్లో చిక్కుపోయింది. గతంలో వరదలు వచ్చినాయి, కానీ కొన్ని ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు మాత్రమే ఆ నీటితో నిండిపోయి ఉండేది. తర్వాత తెల్లారి యథావిధిగా మళ్ళీ నీటిని వెళ్ళగొడితే రవాణా కూడా బాగుండేది. కానీ ఈసారి నిన్నటి నుండి ముఖ్యంగా చూస్తే మనకు హనంకొండ చౌరస్తా జంక్షన్లు, తర్వాత అలంకార్ సెంటరు, అటుపోతే హంటర్ రోడ్డు, భద్రకాళి ట్యాంక్ బండు, భద్రకాళికి సంబంధించినటువంటి కింద కాలనీలు, అటు వరంగల్, ప్రతి చోట్ల కూడా ప్రధాన రహదారుల పైన చెరువులను తలపించే విధంగా నీళ్లతో నిండిపోయి ఉండేది. మరి ఈ పాపం ఎవరిది అనేది కూడా ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కుంటలు, కాలువలు, నాలాలు, చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ నీళ్ళను పోవడానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా కబ్జా చేసి ఫుట్పాత్లో కనపడకుండా చేసినటువంటి ఆ యొక్క ఎత్తైన భవనాల కింద నీళ్ళు ఎలా పోతాయి? మరి వర్షాలు పడుతూనే ఉంటాయి, పోవాల్సిన నీళ్ళు పోవాల్సిందే. అది మురికి నీరు కానీ, వర్షం నీరు కానీ, రోడ్డున పడ్డటువంటి ఏ నీరైనా కూడా అది కాలువలో పడి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇక్కడ పోవడానికి అవకాశం లేనప్పుడే కదా రోడ్ల మీదకి వచ్చి ఆ రోడ్లు నిండిపోతూ ఉన్నాయి. వాహనాలు పెరిగినాయి, వాహనాలతో పాటు రవాణా వ్యవస్థ పెరిగింది, తర్వాత ఎత్తైన భవనాలు కూడా పెరిగిపోయినాయి. మరి ఈ భవనాలకు కనీసం పార్కింగ్ ఉండదు, వాళ్ళు ఆ ఫుట్పాత్లను ఆక్రమించుకుంటారు, తర్వాత ఆ ఫుట్పాత్ల కింద ఉన్నటువంటి నాలలు ఆక్రమించుకుంటారు, మొత్తం కబ్జా చేస్తారు. ఇది సిటీలోని పరిస్థితి. ఇక సిటీ దాటి కొంత బయటికి పోతే ఈ నీళ్లు కలవాల్సింది ఎక్కడ? చిన్న చిన్న కుంటలలో, లేదు అంటే చెరువుల్లో కలవాలి. చెరువులు, కట్టలు, కుంటలు అన్నీ కూడా కబ్జాకు గురవుతూ ఉంటే ఈ నీళ్ళు ఎడిపోతాయి. అప్పుడు ఈ నీళ్లు ఎడిపోతాయి అనేది మేధావులు ఆలోచించాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నిన్న వరదతో నిండిపోయినటువంటి ప్రాంతం మొత్తం కూడా ఆ నీళ్లు ఎటు పోలేక అక్కడ నిలిచిపోయినాయి. నీళ్లు యథావిధిగా కనుక పోయేది ఉంటే ఎందుకు నీళ్ళు నిలబడతాయి? ఒకసారి ఆలోచన చేయాలి. సార్, తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నది, మనకు ఎక్కువ వర్షం కూడా కొట్టింది, ఆ వర్షం పడడంతో నీళ్లు చేరినాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంతకు మించినటువంటి వాన కూడా పడే అవకాశం ఉంటుంది కదా. అంటే శాశ్వత పరిష్కారం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు, కేవలం తాత్కాలికంగా. ఇప్పుడు నీళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఈరోజు మేము ఆఫీస్కి రావడానికి, రాగనద్ర వద్ద బ్రాహ్మణ వాళ్ళు ఉన్న ఆఫీస్ రావడానికి ఎక్కడి నుంచి దాదాపుగా ఆటో నగర్, అంటే వరంగల్ నుంచి వస్తుంటే ఆటో నగర్ నుంచి పెద్దమ్మగడ్డ నుంచి ఆ పై నుంచి వచ్చి మళ్ళీ అమృత జంక్షన్కి వచ్చి అమృత జంక్షన్ నుంచి ఇటు రావడం జరిగింది. ఇది ఈరోజు పరిస్థితి. ఇక నిన్నటి పరిస్థితి అయితే ఎక్కడికక్కడ రవాణా ఆగిపోయింది. అందులో అంబులెన్స్లు కూడా చిక్కుకున్నాయి. ట్రాఫిక్ అనేది కాదు, మొత్తం ఎక్కడ పడితే కార్లు నీటితో నిండిపోయినాయి. నిజంగా మొట్టమొదటిసారి చూడడం. సరే, ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఎక్కడో ముంపు ప్రాంతాల్లో మాత్రమే ముంపు గురయ్యేది, నీటితో నిండిపోయేది. కానీ నిన్న ప్రధాన చౌరస్తా సెంటర్, ఆర్టీసీ అక్కడ సంబంధించినటువంటి బస్టాండ్ పక్కన కుడా కాంప్లెక్స్ సెంటర్ ఎప్పుడు చూడలే. అక్కడ ఈ అలంకార దగ్గర నుంచి కూడా ఇదంతా చూడవచ్చు మనం. ఇప్పుడు ఈ అమృత థియేటర్ ఎక్కడైతే రాగణ దర్వాజా ఎదురుగా ఉందో ఇక్కడ నుంచి మొత్తం రోడ్డు బంద్ చేయడం జరిగింది. ఇటు భద్రకాళి బండ్ సంబంధించిన ఆ యొక్క నీళ్ళని కూడా ఇటే వచ్చేసినాయి. ములుగు రోడ్డు మొత్తం క్లోజ్. అంటే నీళ్లు బయటికి పోవడానికి శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చొరవ తీసుకొని ఆ శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తే అందరికీ ఇబ్బంది ఉండదు. మీకు ఇబ్బంది ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. తూతూ మంత్రంగా తాత్కాలికంగా మాత్రమే ఈ మరమ్మతులు చేపడితే మాత్రం మళ్ళీ వరదలు వస్తాయి, మళ్ళీ ఇలానే అవుతాయి, కొట్టుకపోతూనే ఉంటాయి అన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా మనం సిటీ గురించి ఆలోచిస్తే, సిటీ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టుగానే నాలాలు మొత్తం కబ్జాకు గురైనాయి, ఫుట్పాత్లు మొత్తం ఆక్రమించుకున్నారు. పార్కింగ్ అనేది స్థలాలను చూపించుకున్నటువంటి ఏవైతే సెల్లార్స్ ఉన్నాయో ఆ సెల్లార్లను పార్కింగ్లో చూపించి తర్వాత వాటిలో కూడా కొన్ని హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ యథావిధిగా వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు. వీటిని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు మాత్రము వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మీరు చూడనంత వరకు, మీరు మామూలు మత్తులు అని అనను కానీ మీరు వాటిని పట్టించుకున్నంత వరకు
ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఎక్కడ ఒకసారి మీరు ఆలోచించారు, ప్రధాన రహదారిలో అంటే ప్రధాన రోడ్ పైన ఇప్పుడు వరంగల్ చౌరస్తా తీసుకోండి, హన్మకొండ చౌరస్తా తీసుకోండి, ఎక్కడైనా చూడండి, హన్మకొండ ప్రధానంగా ఉన్నటువంటి ఏ షాపింగ్ మాల్ కిందనైనా కూడా నాలలు కనపడుతూ ఉన్నాయా? లేదంటే ఆ నాలల్లో ఏదైనా మట్టి పేరకపోతే కనీసం వాటిని తీయడానికైనా కూడా, సిబ్బంది తీయడానికైనా కూడా కనీసం ఎక్కడైనా ఒకటి హోల్స్ ఉన్నాయా? ఇప్పటికే చెక్ చేయండి మీరే. మేము చెప్పేది అబద్ధమా నిజమా అనేది మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. శాశ్వత పరిష్కారం లేనంత కాలము ఇంతకు మించినటువంటి వరదలు వస్తాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిన్న చూస్తే పాపం అర్ధరాత్రి నుంచి అటు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది, ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళు అక్కడే ఉండి రాత్రి వర్షంలో తడుచుకుంటూ ఆ చలి పెడతా ఉంటే కూడా, ఆ చలికి వణుక్కుంటా కూడా ప్రజలకు సేవను అందించిళ్ళు. వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్ చేయాలి, వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్ చేయాలి. కానీ ఇలా ఎప్పటి వరకు అనేది మీకు ఒక ఆలోచన అనేది వస్తే బాగుంటుంది. శాశ్వత పరిష్కారం కనుక చేస్తే ఈ వీధులు కూడా, ఈ కాలనీలు కూడా మునగవు. ఈ కాలనీలు, ఈ సంబంధించినటువంటి ప్రధాన రహదారులు కూడా మునగవు. నిన్న రహదారులు మొత్తం కూడా చెరువులను తలపించినాయి. బోట్లు వేసుకొని తిరగాల్సి వచ్చింది, ట్రాక్టర్లతోటి మనుషులను తరలించాల్సి వచ్చింది, జేసీబీలతోటి ఎక్కడికక్కడ కట్టుకొట్టాల్సి వచ్చింది. అంటే ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి ఎవరైతే నాలలు కబ్జా చేసిల్లో, ఎవరైతే నీళ్లు పోకుండా ఆ పైన మొత్తం వీళ్ళు క్లోజ్ చేసుకుని ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేసిలో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటే సిటీలో నీరు బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. మరొక మారు వరదలు వచ్చినప్పుడు కానీ, వర్షం పడినప్పుడు కానీ యథావిధిగా నీరు ఎటు పోవాల్సిన ఎటు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. నేను ఎవరైతే ఈ తుఫాన్ సంబంధించిన దాంట్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది స్థానికులు కూడా పాల్గొన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వారిని, రెవెన్యూ శాఖ, తర్వాత సిబ్బందిని, అన్ని శాఖలు ఎవరైతే నిన్న శ్రమించిలో వారందరికీ కూడా మరొకసారి హ్యాట్సాప్ తెలియజేస్తూ మీ అందరి టీవీ.